91 ఎయిర్లైన్స్ లో సాంకేతిక లోపం తలెత్తుతున్నట్లుగా అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. హైదరాబాద్ నుంచి హుబళ్ళీకి వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. 4 గంటల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. చివరికి బెంగళూరులో ల్యాండ్ అయింది. తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఫ్లై 91 ఎయిర్లైన్స్ తీరుపై ప్రయాణికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం కూడా తమకు ఇవ్వకుండా అలా గాల్లో చక్కర్లు కొడుతూ ఉంటే పై ప్రాణాలు పైనే పోయాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫ్లై 91 విమానం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు హుబ్బళ్ళిలో ల్యాండ్ కావాల్సింది. అయితే హుబ్బళ్ళి సమీపానికి రాగానే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. సుమారు 4 గంటల పాటు విమానం గాల్లోనే తిరుగుతూ ముండగోడ, దావణగిరి, శివమొగ్గ ప్రాంతాలపై చక్కర్లు కొట్టింది. చివరకు బెంగళూరు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి ప్రయాణికులకు సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళంలో, భయాందోళనలో ఉండిపోయారు ప్రయాణికులంతా 4 గంటల పాటు. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఏడుస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. చేతులు జోడించి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు. ఈ ఘటనపై ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఫ్లై 91 ఎయిర్లైన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు.